భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. మనలో చాలా మందికి ఎప్పుడూ ఒకప్పుడు తలెత్తే అతిపెద్ద ధర్మ సందేహం, మాంసాహారం తిని గుడికి వెళ్ళవచ్చా? కొందరు వెళ్ళకూడదు అంటారు, మరికొందరు మనసు శుద్ధిగా ఉంటే చాలు అంటారు. మన హిందూ సాంప్రదాయంలో ఆచార వ్యవహారాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే మారుతున్న కాలంతో పాటు మన ఆహారపు అలవాట్లు కూడా మారుతున్నాయి. అసలు ధర్మశాస్త్రం ఏం చెబుతోంది? పురాణాల్లో దీనికి సంబంధించి ఎలాంటి కథలు ఉన్నాయి? ఒకవేళ వెళ్లాల్సి వస్తే ఏం చేయాలి? ఈరోజు మన వీడియోలో ఈ విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా మాంసాహారం తిన్నాక గుడికి వెళ్ళకూడదు అని ఎందుకు అంటారో తెలుసుకుందాం. దీని వెనుక రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి ఆధ్యాత్మికం, రెండోది శాస్త్రీయం. ఆధ్యాత్మిక పరంగా అయితే ఆహారాన్ని 3 రకాలుగా విభజించారు: సాత్విక, రాజస, తామస ఆహారాలు. మాంసాహారం తామస గుణాన్ని పెంచుతుంది. దేవాలయం అనేది సాత్విక శక్తికి నిలయం. మనం దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు మన మనసు ప్రశాంతంగా సాత్వికంగా ఉండాలని పెద్దలు చెబుతుంటారు. అలాగే శాస్త్రీయ కోణంలో చూస్తే మాంసం జీర్ణం కావాలంటే శరీరానికి ఎక్కువ శక్తి, సమయం పడుతుంది. ఇది శరీరంలో ఉష్ణాన్ని పెంచుతుంది. దేవాలయంలో ఉండే పాజిటివ్ వైబ్రేషన్స్ గ్రహించాలంటే శరీరం తేలికగా, చురుగ్గా ఉండాలి. అలాగే పురాణాల ప్రకారం ఇక్కడ మనం ఒక గొప్ప భక్తుడిని గుర్తు చేసుకోవాలి. ఆయనే భక్త కన్నప్ప. పరమశివుడికి ఆయన రోజు మాంసాన్నే నైవేద్యంగా పెట్టేవారు. అంటే దేవుడు భక్తిని చూస్తాడా, మనం తినే తిండిని చూస్తాడా అంటే ఖచ్చితంగా దేవుడు భక్తిని చూస్తాడు. కానీ కన్నప్పది నిష్కల్మషమైన ముగ్ధ భక్తి. ఆయనకు వేరే దారి తెలియదు. కానీ మనం అన్నీ తెలిసిన వాళ్ళం, శాస్త్రాలను గౌరవించే వాళ్ళం. అందుకే తెలిసి తప్పు చేయకూడదు అనే నియమం ఇక్కడ వర్తిస్తుంది. సాధారణ భక్తులుగా మనం కొన్ని నియమాలు పాటించటం మన సంస్కృతికి ఇచ్చే గౌరవం. సరే, ఇంతవరకు బాగానే ఉంది. ఒకవేళ మాంసం తింటే ఎన్ని గంటల తర్వాత గుడికి వెళ్ళాలి అనే సందేహం మనలో చాలామందికి కలుగుతూ ఉంటుంది. అయితే ధర్మశాస్త్ర నిపుణుల ప్రకారం మాంసాహారం తిన్న తర్వాత కనీసం ఒక రోజంతా గడిచిన తర్వాతే దేవాలయానికి వెళ్ళడం శ్రేయస్కరం. ఎందుకంటే శరీరం నుంచి ఆ ఆహారం పూర్తిగా జీర్ణమై శుద్ధి కావడానికి అంత సమయం పడుతుంది. అలాగే మాంసాహారంతో పాటు మద్యం సేవించినట్లయితే ఖచ్చితంగా ఆ మరుసటి రోజు కూడా గుడికి వెళ్ళకూడదు. ఎందుకంటే శరీరం పూర్తిగా సాధారణ స్థితికి రావాలి కదా. అయితే కొన్నిసార్లు అనుకోకుండా అత్యవసరంగా గుడికి వెళ్లాల్సి వస్తుంది. అలాంటప్పుడు శరీర శుద్ధి ముఖ్యం. తలస్నానం చేసి బట్టలు మార్చుకుని మనసులో దైవాన్ని క్షమాపణ కోరుకుంటూ వెళ్ళవచ్చు. కానీ ఇది కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే. సాధారణ రోజుల్లో దీన్ని సాకుగా తీసుకోకూడదు. ఇక చివరిగా చెప్పేది ఒక్కటే: భక్తి అనేది మనసుకి సంబంధించింది, ఆచారం అనేది శరీరానికి సంబంధించింది. ఈ రెండూ కలిసినప్పుడే సంపూర్ణ ఫలితం దక్కుతుంది. కనుక వీలైనంత వరకు గుడికి శుచిగా, శుభ్రంగా వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం వలన మనకే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ సమాచారం మీకు నచ్చితే మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ధర్మ సందేహాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏవైనా సందేహాలుంటే కామెంట్ సెక్షన్లో అడగండి. సర్వే జన సుఖినో భవంతు.